మీరు ఇది ఇంగ్లీష్ కొటేషన్ విన్నారో లేదో, ప్రెషర్ ఈజ్ అ ప్రివిలేజ్. ఇట్ ఈస్ అ సేయింగ్, నిజంగా సేయింగ్ ఉంది, ప్రెషర్ ఈజ్ అ ప్రివిలేజ్. ఇమాజిన్ మీరు కొంచెం పెద్ద అయ్యాక మీకు పొద్దున్న లేచిన తర్వాత ఏ పని లేదు, నీకు ఉద్యోగం లేదు, ఏం చేయాలో తెలియదు, బిజినెస్ సెటప్ చేసుకోవడానికి డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ ఆపర్చునిటీస్ రావట్లేదు. సో పొద్దున్న లేచిన తర్వాత నీ చేతిలో పని లేదు. అది బెటర్ ఆ లైఫా, లేదా లేచిన వెంటనే పరుగులు 7:30 కల్లా 8 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి, 7:30కి బస్ పట్టుకోవాలి, ఆఫీస్లో మీటింగ్స్ ఉంటాయంట, అది ఇది బోల్డ్ అంత వర్క్ ఉంది, నాకు హెవీ వర్క్ లోడ్, అది బెటర్ లైఫా? లేదా పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేయాలో తెలియదు, ఏ ఉద్యోగం లేదు, అసలు ఏం చేయాలో ఖాళీగా ఉండే లైఫ్ బెటరా? ఏ లైఫ్ బెటర్? జాబ్, కెరియర్, బిజినెస్, ఇది కదా లైఫ్. సో ప్రెషర్ ఈజ్ ప్రివిలేజ్. చాలా అదృష్టవంతులు అనమాట. మనకు పొద్దున్న లేచిన వెంటనే ఓ పని చేయడానికి నాకు ఒక మోటివ్ ఉంది, నేను పొద్దున్నే ఓ చోటుకి వెళ్ళాలి అనేదే ప్రివిలేజ్. సో సీ దట్ యు ఆర్ అండర్ ప్రెషర్ ఎవ్రీ టైమ్. ప్రెషర్ని పాజిటివ్గా తీసుకోండి. అండ్ ప్రెషర్ ఈజ్ అ ప్రివిలేజ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ మీద ప్రెషర్ ఉండాల్సిందే, ఏదో ఒక ప్రెషర్ ఉండాల్సిందే. అది వర్క్ లోడ్, జాబ్ బాస్ అవనండి, లేదా ఇంట్లో అమ్మ అవనండి, లేదా ఇంకొకళ్ళు అవనండి, టేక్ ద ప్రెషర్. ఆ ప్రెషర్తో పనిచేసి దానిని పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్తే సూపర్ సక్సెస్ఫుల్ అవుతారనమాట. గాట్ ఇట్? సో ఎగ్జామ్స్లో ప్రెషర్ ఫీల్ అవ్వండి, స్ట్రెస్ ఫీల్ అవ్వండి, బట్ ఇట్స్ నాట్ లైక్ విపరీతమైన స్ట్రెస్ తీసేసుకుని హెల్త్ ప్రాబ్లమ్స్ కాదు. యూ కెన్ ఆల్వేస్ టాక్, నాకు ఇట్లా అనిపిస్తుంది, తలనొప్పి వస్తుంది, లేదా ఇంకేం అర్థం కావట్లేదు, సొల్యూషన్ ఉంది ప్రతిదానికి. అర్థం కావట్లేదు, టీచర్స్ ఉన్నారు, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.